విద్యా వ్యవస్థలో సమగ్ర చట్టబద్ధమైన సంస్కరణలు అత్యవసరమని కన్జ్యూమర్స్ రైట్స్ కౌన్సిల్ సిఆర్సి భారత్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో పెరుగుతున్న వ్యాపారీకరణ, విద్యార్థులపై అధిక కోచింగ్ ఒత్తిడి ఆందోళనకరమని అన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఐఐటి, జేఈఈ, నీట్ సమగ్ర కోచింగ్ను నిషేధించాలని, ఆర్టీఈ చట్టం, బాలల రక్షణ నిబంధనలు, జాతీయ విద్యా విధానం 2020ను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులపై విద్యాభారం తగ్గించి విద్యా వ్యాపారీకరణ అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని అన్నారు. సిఆర్సి రాష్ట్ర కార్యదర్శులు మదన్ మోహన్, జ్యోతిర్మయ, జిల్లా అధ్యక్షుడు మధ్య సుమన్, నగర అధ్యక్షురాలు హారిక మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల పరిరక్షణ, మానసిక ఆరోగ్యం, విద్యా వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సమావేశంలో నేషనల్ స్పోక్స్ పర్సన్ అవినాష్, బెంజమిన్, కె సాగర్, శరత్ చంద్ర, శంకర్, లక్ష్మణరావు, లక్ష్మీపతి, నిహార్, ఉత్తమ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్కూల్ టైమింగ్స్ మీరు చూస్తున్నారు కదా, తెల్లవారు 8:30 నుంచి 5:30 వరకు, కొన్ని స్కూల్స్ అయితే 7:30, 8 వరకు, నారాయణ, చైతన్య అలాంటి వాళ్ళు అయితే 7 వరకు, 8 వరకు కూడా స్కూల్ ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే పేరెంట్స్కి, పిల్లలకి ఆ కెమిస్ట్రీ బాండింగ్ పోతుంది. పిల్లల కోసం ఇల్లు కాదు, ఒక పెంగెస్ట్ లాగే వాళ్ళ ఇంటికి రావాలి, అన్నం తినాలి, పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేచి తయారైపోయి స్కూల్కి వెళ్ళిపోవాలి. సో దీనివల్ల చాలా ట్రబుల్స్ వస్తుంది వాళ్ళకి. ప్లస్ సో ఫస్ట్ డిమాండ్ మన గవర్నమెంట్ ఏం చేశానంటే, యాజ్ పర్ సిబిఎస్ఈ గైడ్ లైన్స్ ప్రతి స్కూల్ 6 అవర్స్తో ఎక్కువ రన్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆల్ స్టేట్ సిలబస్ కూడా సిబిఎస్ఈ అండర్లో వచ్చేస్తుంది. అండర్ ద ఎడ్యుకేషనల్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇవన్నీ సిబిఎస్ఈ ఫాలో అవ్వాలి. సో ప్రతి స్కూల్ 6 అవర్స్ రన్ చేయాలి, 6 అవర్స్తో ఎక్కువ రన్ చేయకూడదు. అవర్ సెకండ్ డిమాండ్ ఈజ్, ఇప్పుడు మీ అందరూ విన్నే ఉంటారు, ఐఐటి ఫౌండేషన్